సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 రోజులకు శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో లొంగిపోయారు. ఈ మధ్యాహ్నం చెన్నైలోని జయ సమాధి దగ్గర శపథం చేసిన చిన్నమ్మ అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో 350 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకి సాయంత్రం 5:30కి చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో 3.5 సంవత్సరాల పాటు శశికళ జైలు జీవితం గడపాల్సి వస్తుంది. ఇందుకోసం ఆమె కోర్టులో లొంగిపోవాలి. పరప్పన అగ్రహార జైల్లోనే ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేశారు. కోర్టులో అధికారిక లాంఛనాలు పూర్తి చేసుకున్న తర్వాత జైలు అధికారులు ఆమెని కస్టడీలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 రోజులకు శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో లొంగిపోయారు. ఈ మధ్యాహ్నం చెన్నైలోని జయ సమాధి దగ్గర శపథం చేసిన చిన్నమ్మ అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో 350 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకి ఈ సాయంత్రం 5:30కి చేరుకున్నారు. ఈ సాయంత్రం 5:30 శశికళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకి చేరుకున్నారు. ఆమెకి ఖైదీ నెంబర్ని కూడా జైలు అధికారులు కేటాయించారు. 10711 అనే ఖైదీ నెంబర్ని శశికళ కోసం కేటాయించారు. ఈ మొత్తం వ్యవహారం కోసం ఒక ప్రత్యేక కోర్టుని పరప్పన అగ్రహార జైల్లోనే ఏర్పాటు చేశారు. ఆ కోర్టులోనే శశికళ లొంగిపోయారు. శశికళ ఇప్పుడు ఖైదీ నెంబర్ 10711గా మారిపోయారు. ఆమెతో పాటు ఇళ్లవరసి కూడా కోర్టులో లొంగిపోయారు. ఆయనకి ఖైదీ నెంబర్ 10712ని కేటాయించారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి మరి కాసేపట్లోనే శశికళని జైలు అధికారులు తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు. బెంగళూరు జైలు వద్ద నుంచి మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, శశికళకి ఖైదీ నెంబర్ 10711 కేటాయింపు పూర్తయిపోయింది. ఇంకా ఎటువంటి ఫార్మాలిటీస్ పూర్తవ్వాల్సిన అవసరం ఉంది? ఇంకా డీటెయిల్స్ తెలియజేయండి. కర్ణాటకలోని ప్రత్యేక సెషన్స్ కోర్టుకు చేరుకున్నటువంటి శశికళ అలాగే ఇలవరసి ఇద్దరు కూడా కోర్టులో న్యాయవాది ముందు లొంగిపోయారు. కోర్టు తీర్పు ఆదేశానుసారం వీళ్ళిద్దరూ కూడా లొంగిపోతే ఆ తర్వాత జరగాల్సినటువంటి అధికారిక లాంఛనాలన్నీ కూడా అక్కడ పూర్తి అక్కడ నుంచి అదే ప్రాంగణంలో ఉన్నటువంటి పరప్పన జైలుకు వీళ్ళని తీసుకెళ్లారు. ముందుగా సూపరింటెండెంట్ రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత వీరికి ఖైదీ నెంబర్లు కూడా అలాట్ చేశారు. శశికళకు 10711 అలాగే శశికళ అన్న భార్యకు ఇలవరసికి ఉంది 10712 ఇద్దరికి కూడా ఖైదీ నెంబర్లు అలాట్ చేశారు. ఇక సెల్ కేటాయించాల్సి ఉంది వారికి. అలాగే జైల్లో యూనిఫామ్ ఏదైతే ఉంటుందో వస్త్రధారణకు సంబంధించి ఒక్కొక్కరికి కూడా 3 తెల్ల చీరలు ఇస్తారు. అలాగే సుధాకరన్ కూడా కోర్టులో ఇంకా లొంగిపోవాల్సింది. ఆయన బెంగళూరులోనే ఉన్నప్పటికీ ఇంకా కోర్టు వద్దకు చేరుకోలేదు. అయితే సమయం మాత్రం దాటిపోయింది. అయితే ఇప్పుడు వస్తారా లేదా రేపు
కోర్టులో లొంగిపోబోతున్నారు అనేది కొంత సమాచారం తెలియాల్సి ఉంటే ఈయనకి అరెస్ట్ వారెంట్ జారీ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 6 గంటల లోపే కోర్టుకు రావాల్సింది. కానీ ముందుగానే బెంగళూరుకి చేరుకున్నప్పటికీ ఎందుకు కోర్టుకి ఆయన రాలేదనేది కూడా ఇప్పుడు జడ్జి కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే బెంగళూరులోనే ఉన్నాడు. ట్రాఫిక్ కారణంగా కొంత ఆలస్యమైందని న్యాయవాదులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను న్యాయమూర్తి అంగీకరించినట్టుగా తెలియడం లేదు. అయితే మరొక విషయం కూడా ఇక్కడ ఆ కోర్టుకు వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారిగా శశికళ వర్గీయులపై జయ అభిమానులు దాడులకు తెగబడ్డారు. మొదటి నుంచి కూడా జయలలితను మోసం చేస్తూ జయలలిత ఇన్ని కేసులు ఇరుక్కోవడానికి, ఆమె అనారోగ్యానికి గురి కావడానికి పూర్తిగా కూడా శశికళే కారణం అంటే ఆమె కుట్ర చేసింది. పార్టీని కూడా ఇప్పుడు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. అసలు పార్టీ వారసత్వానికి ఆమెకు సంబంధం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఆందోళనకు దిగి అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నిటి కూడా ధ్వంసం చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా భారీగా జయ అభిమానులు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ఊహించని పరిణామంతో శశికళ అభిమానులు ఒకసారిగా కంగుతున్నారు. అన్ని కూడా అక్కడి నుంచి తీసివేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మురళి, జైల్లో శశికళకి డ్రెస్ కోడ్ ఏ రకంగా ఉంటుంది? దానికి సంబంధించి ఏమైనా సమాచారం తెలిసిందా? సెల్ నెంబర్ కేటాయించబోతున్నారు. సెల్ నెంబర్ కేటాయించిన తర్వాత సాధారణంగా అయితే ఖైదీలకి సూపరింటెండెంట్ విచక్షణ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క గదిలో అలాట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకే కేసులో ఉన్నటువంటి వారిని ఇద్దరిని కూడా ఒకే గదిలో ఉంచుతారా లేదనేది కూడా తెలియదు. కానీ వీరు మాత్రం ఒకే బ్యారక్ లో ఉంచాలని కోరుతూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దానికంటే ముందు జరగాల్సినటువంటి ఫార్మాలిటీస్ ఏదైతే ఉన్నాయో వీరికి యూనిఫామ్ కి సంబంధించి ఖైదీలందరికీ కూడా ముందుగా లోపలికి వెళ్ళిన తర్వాత యూనిఫామ్ ఇస్తారు. అది వైట్ తెల్ల చీరగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరికి 3 జతలు చీరలు ఇస్తారు. అలాగే ఒక ప్లేట్ ఉంటుంది, ఒక గ్లాసు, ఒక చెంబు ఇస్తారు, అలాగే ఒక బ్లాంకెట్ కూడా ఇస్తారు. ఎవరికి వారే ప్రతి ఖైదీకి కూడా సపరేట్ గా ఇస్తారు. వీళ్ళకి ఏర్పాటు చేసేటువంటి సదుపాయాలు కూడా ఒక్కొక్కసారి చూస్తే మనం రోజు కూడా వీళ్ళు అక్కడ జైల్లోనే కొన్ని పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి రోజుకి 50 రూపాయల చొప్పున కూలీ ఇస్తారు. వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. సో దీంతో పాటు వీరికి ప్రత్యేకంగా కొన్ని కూపన్లు ఇస్తారు. వీరి సంపాదన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొన్ని కూపన్లు కేటాయిస్తే జైల్లోనే ఉన్నటువంటి కొన్ని స్టోర్స్ ఉంటాయి. వీళ్ళకి ఏదైనా వస్తువులు కావాలంటే కూడా వారానికి ఒకసారి అక్కడికి వెళ్ళి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వారికి ఇచ్చేటువంటి భోజన సదుపాయం చూస్తే ఉదయం 7:30కి టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం 11:30కి భోజనం ఉంటుంది, సాయంత్రం 4:30కి టీ కాఫీ ఉంటుంది, ఆ తర్వాత 7:30కి రాత్రి భోజనం ఉంటుంది. ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా సాధారణ ఖైదీల్లాగా వీళ్ళు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ శశికళ వర్గీయులు మాత్రం ఇప్పటికే న్యాయవాదులు కోర్టులో న్యాయమూర్తి ముందు కొన్ని కోరికలు కూడా కోరారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కూడా కోరారు. ఒక వ్యక్తిగత సహాయ కార్యదర్శి కావాలి, అలాగే ప్రత్యేకమైనటువంటి గది కావాలి, టీవీ సౌకర్యం, బయట నుంచి కూడా భోజన సదుపాయం తీసుకొచ్చేలా అనుమతి కూడా కోరారు. వీటన్నిటికీ కొంత ఒకవేళ జడ్జి అనుమతినిస్తే కనుక అయ్యేటువంటి ఖర్చులన్నీ కూడా వాళ్ళే సొంతంగా భరించుకోవాల్సి ఉంటుంది. సో న్యాయమూర్తి ఇంతవరకు కూడా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి వీళ్ళు సాధారణంగా ఖైదీలకు ఎటువంటి సదుపాయాలు ఉంటాయో అవి మాత్రమే వీళ్ళకు కూడా వర్తించేటువంటి అవకాశం. మురళి, ఇప్పుడు ఏ విన్నపాలైతే శశికళ తరపు న్యాయవాదులు చేశారో ఆ ప్రత్యేక సదుపాయాలకు సంబంధించి న్యాయమూర్తి శశికళని కస్టడీలోకి తీసుకునే లోపే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుందా? ముందుగా కూడా జడ్జి వీళ్ళని ప్రశ్నించిన న్యాయవాదులను ప్రశ్నించిన విషయం చూస్తే 3 ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అందరికీ కూడా ఒకే రకమైనటువంటి శిక్ష ఉంది. కానీ ఇప్పటి వరకు 2 మాత్రమే వచ్చారు. ఇలవరసి, శశికళ మాత్రమే వచ్చారు. సుధాకర్ని ఇంకా హాజరు కాకపోవడంపై ఆయన ముందుగా ఆగ్రహం చేశారు. ఈ లోపే వీళ్ళ విన్నపాలు న్యాయమూర్తి ముందు న్యాయవాదులు పెట్టే సమయంలోనే ఆయన ఆగ్రహానికి ఒకసారిగా కూడా ఆ ప్రయత్నాన్ని ప్రస్తుతానికి విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. రేపు దీనికి సంబంధించి మరొక పిటిషన్ కూడా దాఖలు చేసి న్యాయమూర్తి ఏం సమాధానం చెప్తారో కూడా చూడాలి. దీనికి ప్రత్యేకమైనటువంటి కొన్ని కారణాలు కూడా చూపించాల్సి ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి గది కావాలంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. వారి ఆరోగ్యకరమైనటువంటి కారణాలు కావచ్చు, ఇతరత్ర కొన్ని కారణాలు చూపించిన తర్వాత మాత్రమే న్యాయమూర్తి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. లేని పక్షంలో సాధారణంగా ఎటువంటి సదుపాయాలు ఉంటాయో వాటి మాత్రమే వీరందరికీ కూడా వర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కొన్ని సదుపాయాలకు సంబంధించిన రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేసి కొన్నిటిని రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా అక్కడ ఉంటాయి కదా? ఖచ్చితంగా ఈ హెల్త్ కాన్షియస్ లో ఏదైతే ఉంటుందో, ఆరోగ్యానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉంటాయో, గతంలో ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే అలాంటి పరిస్థితుల్లో వారికి సంబంధించినటువంటి ఆహార విషయాల్లో కావచ్చు, అలాగే మంచినీరు ఏదైతే శశికళ మినరల్ వాటర్ కావాలని కోరుకుంటుంది, ఇలాంటివన్నీ కూడా న్యాయమూర్తి కొంత పరిగణలోకి తీసుకుంటారు.
లేదంటే ఒక మిగతా వాళ్ళ లాగా సామాన్య ఖైదీల్లాగా కాకుండా ప్రత్యేకంగా కొన్ని కావాలంటే మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అవసరమైతే తప్ప ఏదైతే కొన్ని వీళ్ళన్నీ కోరుతున్న టీవీ కావచ్చు, ప్రత్యేకమైనటువంటి బెడ్లు కావచ్చు, ప్రత్యేక గది కావచ్చు, ఇలాంటి సదుపాయాలు లేనప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలు పరిగణలోకి తీసుకుని ఆహార విషయంలో భోజనం బయట నుంచి అందుబాటులో ఉంటే కనుక దానికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని మాత్రం న్యాయమూర్తి పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ వీటన్నిటికి సంబంధించి ఎన్ని గంటల లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే కోర్టు నుంచి దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవాళ వచ్చేటువంటి అవకాశం లేదు. మరొకసారి రేపు వారి కోరికలు ఏవైతే ఉన్నాయో, సదుపాయాల కోసం ఏమైతే కోరుతున్నారో అవన్నీ కూడా రేపు మరొకసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆ తర్వాత న్యాయమూర్తి ఏం చెబుతారనే దానిపైనే తెలిసేటువంటి అవకాశం. ఇప్పటికైతే కోర్టులో రిపోర్ట్ చేయడం అయిపోయింది, జడ్జి ముందు హాజరు కావడం అంతా కూడా అయిపోయింది. అక్కడి నుంచి జైలుకు కూడా తరలించారు. ఇక జరగాల్సిందంతా కూడా జైల్లో సూపరింటెండెంట్ వీరందరికీ ఏవైతే ఈ అలాట్మెంట్స్ ఉంటాయో ఈ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయడం, అలాగే వాళ్ళని సెల్లులోకి తరలించడం, ఈ కార్యక్రమాలు మినహా ఇక సదుపాయాలకు సంబంధించి నిర్ణయం అనేది ఇవాళ తీసుకునేటువంటి అవకాశం లేదని చెప్పాలి. ఎస్, థ్యాంక్ యూ మురళి. మొత్తం మీద శశికళ అయితే బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకి చేరుకున్నారు. ఆమె అక్కడికి చేరుకోవడంతోనే ఆమె కాన్వాయ్ పై జయ అభిమానులు ఏ స్థాయిలో దాడులకు దిగారో ఈ దృశ్యాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. స్కార్పియో వెనక అద్దాలు పూర్తిగా పగిలిపోయి మనకు కనిపిస్తున్నాయి. మొత్తం 5 స్కార్పియోలు, ఒక ఇన్నోవా కూడా జయ అభిమానుల దాడుల్లో దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే పోలీస్ అధికారులు సకాలంలో స్పందించి వారందరినీ నిలువరించే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. అనంతరం శశికళ లోపల కోర్టులో జడ్జి ముందు హాజరయ్యారు. ఆమెకి ఖైదీ నెంబర్ 10711ని కేటాయించారు అధికారులు. ఇక ఆమె పెట్టుకున్న ప్రత్యేక సదుపాయాల రిక్వెస్ట్ని రేపటి వరకు కన్సిడర్ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.